మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకి సహకరించిన హర్షియా బేగంకు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి, నెల్లూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు శివయ్య బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో 1వ తేదీ ఉద్యోగులకు జీతం ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ను కలిసినందుకు మరియు ఉద్యోగులు దాచుకున్న జీపీఎస్, ఏపీజీ, ఎల్ఐసి డబ్బులు వాడుకున్నారని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు బనాయించారు. రాష్ట్రంలో ఐఏఎస్ నుండి ఆఫీస్ అటెండర్ వరకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందని పనిభారం పెరిగి ప్రజల్లో మరియు ఉద్యోగ కార్మికులు, ఉపాధ్యాయ వర్గంలో ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చాలా అధ్వానం కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై అక్రమ కేసులు పెట్టించడం చాలా బాధాకరమని తెలిపారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమ నేత, ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు నిరాశకంగా సూర్యనారాయణ కుటుంబానికి సైతం అణిచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం సూర్యనారాయణపై ఉన్న అక్రమ కేసులు అన్నిటినీ ఎత్తివేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాలాజీ రెడ్డి, కోశాధికారి దేవకుమార్, సభ్యులు దేవినేని నరేష్ బాబు, గౌరీ శంకర్, చలపతి రెడ్డి, హరిప్రసాద్, మనోజ్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఐక్యవేదిక చైర్మన్ శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిపై గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని గౌరవ ముఖ్యమంత్రుల వారికి విన్నవించుకుంటున్నాము. అలాగే 1వ తేదీ జీతాలు రావాలని చట్టం చేయాలని రాష్ట్ర గవర్నర్ కలిసినందుకు కక్షపూరితంగా మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణపై అనవసరమైన కేసులు బనాయించారు. అలాగే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐసి ఇవన్నీ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ వాడుకునిందని ప్రశ్నించిన దానికి కూడా ఆయన పైన క్రిమినల్ కేసులు బుక్ చేసి ఏసీబీ కేసు బుక్ చేశారు. ఇవన్నీ కూడా తక్షణమే రద్దు చేయాలని, ప్లస్ అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసుల వరకు ఉన్నటువంటి వ్యవస్థలో ఉద్యోగుల పక్షాన పోరాడిన ఏకైక నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారు. వారిని ఉద్యోగ గొంతుతో ప్రశ్నిస్తున్నాడని చెప్పని ఆయన పైన అక్రమ కేసులు పెట్టి చాలా వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆయన్ని కానీ చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో గతంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా రద్దు చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చిత్తూరు జిల్లా తరఫున కోరుకుంటున్నాము. जिंदाबाद जिंदाबाद एपीजीए जिंदाबाद 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 एपीजीए जिंदाबाद एपीजीए जिंदाबाद एपीजीए जिंदाबाद एपीजीए जिंदाबाद సూర్యనారాయణ పైన అక్రమ కేసులను వెంటనే, సూర్యనారాయణ పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే, సూర్యనారాయణ పైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే, కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం, కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం, కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం వర్తిల్లాలి. కేఆర్ సూర్యనారాయణ నాయకత్వం, కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం, కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వం, కేఆర్ సూర్యనారాయణపై కేసులు, కేఆర్ సూర్యనారాయణ గారిపై కేసులు రద్దు చేయాలి, రద్దు చేయాలి, చేయాలి, రద్దు చేయాలి, సూర్యనారాయణ గారి నాయకత్వం, సూర్యనారాయణ గారి నాయకత్వం. మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకి సహకరించిన
హర్షియా బేగంకు కావలిపట్నం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి, నెల్లూరు జిల్లా.